హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అడ్విషేస్ మూవీస్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక సపరేట్ క్రేజే ఉంటుంది. సినిమా బుకింగ్స్ మొదలవ్వగానే ఇట్టిట్ట ఎగిరిపోయినాయి బుకింగ్స్, అంత బాగా బుక్ అయిపోయినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు నిజంగా. ఆబ్వియస్లీ మినిమం గ్యారంటీ హీరో అడ్విషేస్ సినిమాలు అంటే కూడా ఒక మనకి ఎక్స్పెక్టేషన్స్ మినిమం ఉంటాయి. అది ఖచ్చితంగా ప్రతి సినిమాతో రీచ్ అవుతాడు. అందుకే మనం నెక్స్ట్ ఆయన ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని మనం ఒక అంటే ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్తో కావచ్చు, మన ఫ్యామిలీతో కావచ్చు, మనకి అవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ నమ్మకం అలాంటిది, ఆ స్టోరీ సెలెక్షన్ అలాంటిది, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటాడు. లవ్ స్టోరీ ఎంత బాగుంటుంది తెలుసా. ఈ డెకాయిడ్ మూవీని ఇవాళ చూశాను మార్నింగ్. బా 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 స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్, ఆ సాంగ్స్, యాక్టింగ్, మృణాలతో సహా అబ్బా డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ. నిజంగా అద్దరా కొట్టేశారు. మ్యూజిక్ అది అరిపించాడు నిజంగా మనోడు చెప్పాలంటే. బీమ్స్ బా, నేనైతే వండర్ అయినా. నాకు లవ్ స్టోరీస్ చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఈ టైపు ఉన్నాయి కానీ లాస్ట్ వరకు ఎమోషన్ క్యారీ చేయడము, ట్విస్ట్లో రివీల్ అవ్వడము, అసలు ఏం జరిగింది ఆ స్టోరీలోకి తీసుకెళ్లే విధానము, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది చెప్పాలంటే. మెయిన్గా మనం సీట్లలో కూర్చోబెట్టడానికి కారణము స్క్రీన్ ప్లే అని చెప్పాలి. చాలా బాగుంటుంది. అడ్విషేస్ యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ కావచ్చు, అద్భుతంగా చేశారు. ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, అడ్విషేస్కి హ్యాట్స్ ఆఫ్, మృణాల్ ఠాకూర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎట్లా వచ్చిందో ఈ స్టోరీ. ఇప్పుడు రెగ్యులర్గా మనకు లవ్ స్టోరీస్ తెలుసు ఎలా ఉంటాయి, ఏ విధంగా అంటే అబ్బాయి లవ్ చేసుకోవడము, ఇద్దరు పెళ్లి చేసుకోవడము, లేదా అబ్బాయి లవ్ చేసుకుంటారు, అమ్మాయి చీట్ చేసి వెళ్ళిపోవడము, లేకపోతే అమ్మాయి లవ్ చేసుకోవడం, అబ్బాయి చీట్ చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇట్లా టైప్ ఉంటాయి. లేకపోతే హ్యాపీ ఎండింగ్స్, సాడ్ ఎండింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి. దీనికి ఎండింగ్ ఉంటుంది అయ్యా తెలుసు. ఈ ఎండింగ్ అనేది మన పాత సినిమాలో యాక్చువల్గా పాత అంటే శ్రీకాంత్ సినిమా కొన్ని సినిమాల్లో చూసినట్టు ఉంటాం. అది అట్లా ఆ టైప్ ఉంటుంది కానీ బాగుంటుంది. మనకి కొత్త అంటే నరేషన్ కొత్తగా ఉంది, మనకు స్క్రీన్ ప్లే కొత్తగా ఉందన్నమాట ఈ లవ్ స్టోరీలో, ఈ టైప్ ఆఫ్ స్టోరీలో. నేను స్టోరీ అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. ఒక లవ్ స్టోరీ, అమ్మాయి చీట్ చేసి వెళ్ళిపోతుంది, అలాగే మళ్ళీ మనోడు అమ్మాయి వల్ల ఎక్కడో జైల్లో ఉండిపోతాడు, ఆ అమ్మాయి ఏదో ఇరికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనకు తెలిసిన కాన్సెప్ట్లే. దానికి మించి ఇంకొన్ని ట్విస్టులు ఉన్నాయి, దానికి మించి ఇంకొన్ని మనకు తెలియాలి. సినిమా స్టోరీ అంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. సో దానిలోంచి మనం స్పాయిలర్స్ ఏమీ ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి ఇది రివ్యూ లాగా చెప్పట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నా. ఎంత బాగుందంటే నాకైతే అద్భుతంగా అనిపించింది. సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో. మంచిగా 2.5 hours సినిమా ఉంటుంది కంప్లీట్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా నాకు సినిమా బోర్ కొట్టలే. అది మెయిన్ రీజన్, మెయిన్ పాయింట్. ప్రతి చోట హై ఉంటుంది. ఆ కన్నకొట్టరో సాంగ్ మనకు టీజర్ క్లిప్స్ వచ్చినప్పుడు చూసాం. ఆ టీజర్ క్లిప్స్లో వచ్చిన ఆ సాంగ్ విత్ ఎక్కడ వాడారో అద్భుతం. ఆ సాంగ్ ఆడ వాడినప్పుడు ఆ సీన్ అయితే ఎంత బాగుంటుందండి, అసలు చాలా బాగుంటాయి సీన్స్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. హీరోయిన్ మధ్య జరిగే ఆ సీన్స్ ఉంటాయి, మీన్స్ నాట్ ఆ సీన్స్, హీరోయిన్ మధ్య జరిగే సీన్లు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కావచ్చు. కొన్ని సీన్స్ వాళ్ళిద్దరు కార్లో ఒక మనకు ట్రైలర్లో కనపడతాయి. కార్లో చేజింగ్ సీన్, మృణాల్ ఠాకూర్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది, మనోడు డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చో ఉంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, మనకు ఆనందం ట్రైలర్ని చూపించాడు ఇవన్నీ. కాకపోతే ఆ ట్రైలర్ కట్ ఎంత అద్భుతంగా ఉందో అంతకు మించి ఈ సినిమా ఉంది. మనం చూడొచ్చు సినిమా థియేటర్కి వెళ్ళి. కాబట్టి సో నేను ఇదే మీకు చెప్పదలుచుకున్నా. మీ నియరెస్ట్ థియేటర్లో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటే మాత్రం వదులుకోకండి. ఫోన్లో చూసేదానికంటే ఖచ్చితంగా సినిమాలో చూస్తే ఆ కిక్కే వేరు, థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. కాబట్టి 150 రూపీస్ టికెట్ కాబట్టి మ్యాక్సిమం మనం వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం. తక్కువ బడ్జెట్ వెళ్ళొచ్చు. 150 అంటే మినిమం ప్రైస్, మనకు రీజనబుల్ ప్రైజే. కాబట్టి వెళ్ళండి, ట్రై చేయండి, సినిమా చూడండి. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందో కింద కామెంట్ అయిపోయింది. నాకైతే ఎలిమెంట్స్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు కాబట్టి రివీల్ చేయకుండా ప్రతి ఒక్క సీన్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాలో మనం పర్ఫెక్ట్గా కూర్చొని సినిమాను ఖచ్చితంగా ఈ సీన్స్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ క్రియేట్ అవుతా ఎండ్కి వచ్చేస్తుంది. సో మనం ఎండ్కి వచ్చేంత వరకు మనకు అర్థం కాదు సినిమా అయిపోయింది అని, అంత బాగుంటుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేసేసి నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన గంట ఉంటుంది గట్టిగా కట్టేసి పెట్టేసుకోండి.